హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? మటన్ కర్రీ. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. సండే మీరు కూడా చేసుకునే ఉంటారు. మీరేమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు మటన్ కూర చేసేస్తున్నాను. అందులో ఒకటి షాప్‌కి కూడా డుమ్మా కొట్టేసాను. మటన్ వండుకొని పుష్టిగా తినేద్దామని. తినాలి కదా! రోజు షాప్‌కెళ్తే ఎట్లండి మరి? సండే, సండే గూడా ఇంట్లో ఉండి మీకోసము, నా కోసము వీడియో చేయకపోతే ఎట్లా మరి? ఉండాలి కదా! ఒక రోజైనా హాలిడే ఇది లేకపోతే ఎట్లా అండి అని ఈరోజు ఏం చేశానంటే డుమ్మా కొట్టేసాను. మా బుడ్డోడేమో బయటికెళ్ళిపోయాడు. మా సార్ ఆయన పనికి ఆయనకెళ్ళిపోయారు. నేనైతే మటన్ వండుకొని తినేస్తున్నానన్నమాట. ఇప్పుడు తినలేదింకా. మటన్ వండుకుంటున్నాను. వండుకోవాలంటే మీతో షేర్ చేసుకోవాలి గదా మరి! అందుకే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చాలా లేట్‌ని ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుందాం. మెయిన్‌లీ అన్ని కూరల్లోకి మెయిన్ ఆనియనే గదా ఉండాల్సింది. అది లేకపోతే ఎట్లా? ఆనియన్స్ కట్ చేసుకుందాం చకా. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మంట రాలేదు కానీ కట్ చేసిన తర్వాత మంట వస్తుందండి. ఆయిల్ వేసుకుందాం. అందరూ కైట్లు ఎగరేస్తున్నారు బయట. హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి. మా పెద్దోడికి కూడా హాలిడేస్ వచ్చాయి. 9th నుంచి అని మెసేజ్ వచ్చింది. వాడు వచ్చేస్తాడు ఇక 9కి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హెల్ప్ బాగా చేస్తాడు. మా బుడ్డోడికే ఇంకా తెలియదు చేయడం లేదు కానీ హెల్ప్ చేస్తాడు. ప్రతి ఒక్క పని ఇంట్లో పనికి ప్రతి ఒక్కటి చేసేస్తాడు. మనం చేసేది పిల్లల కోసమే అండి. ఏమైనా నాన్ వెజ్ వండుకోవాలన్నా ఏం వండుకోవాలన్నా నాకు బాధగా అనిపిస్తుంది పిల్లలు లేరు కదా అని. వాళ్ళ చదువుల కోసం ఎంతైనా కష్టపడాలి కదండి మరి. తప్పదు కదా మనకి. ఓకేనండి. దీంట్లో మాట్లాడుకుంటూ చెప్పడమే మర్చిపోయాను. 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, నెక్స్ట్ మిరియాలు కొన్ని కొన్ని వేసాను. యాలకులు ఒకటి. మసాలా అలాగే స్పైస్ బాగుంటుంది మటన్లో. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఉన్నాయి. పిల్లలు బాగా అరుస్తున్నారు బయట. చలి బాగుంది కదా. చలిలో రోజు షాప్లో కూర్చుంటుంటే తెలియట్లేదు. ఈరోజు ఇంట్లో ఉండేసరికి బాగా చల్లగా అనిపిస్తుంది నాకైతే. ఓ 4 పచ్చిమిర్చి వేసేస్తున్నానండి, చీల్చిన పచ్చిమిర్చిలు. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే నేనైతే గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా భయపడేది. నాకు వంట రాకపోయేది. ఇప్పుడు అన్ని పటాపటా చేసేస్తాను ఇక. అంతే కదా, ఎన్ని రోజులు మరి వంట రాకుండా చేస్తా ఉంటే అన్నీ నేర్చుకోవాలి. డిఫరెంట్ చేసేస్తాను ఇక. ఆనియన్స్ వేగుతున్నాయి. త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేగుతున్నాయి ఆనియన్స్, చూస్తారా. రోజైతే షాప్కి వెళ్ళలేదండి. నాకు షాపే గుర్తొస్తా ఉంది ఉదయం నుంచి వెళ్ళకపోతే. ఈరోజు వెళ్ళాలనిపించలేదు కానీ వెళ్ళక తప్పదు. సాయంత్రానికైనా వెళ్ళాలి. పసుపు వేసుకుందామండి కొంచెం. చిన్న చిన్న పీసులు కట్ చేసుకొచ్చాడు మా ఆయన అయితే. మటన్ యాక్చువల్గా మేము లోకల్లో తీసుకోము, ఎవరైనా తెలిసిన వాళ్ళు కోస్తే తప్ప. మటన్ వేస్తాను. అది వేగాలి ఇక. చిన్నగా సిమ్లో పెట్టేసుకొని
కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మటన్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇవి చూసారా, చిన్న దోసకాయలు మా తోటలో చిన్న చిన్న దోసకాయలు, బుల్లి దోసకాయలు. వీటితో నేను ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అనమాట. మీకైతే చెప్తాను చేసేటప్పుడు. కూర అయితే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా. పీసెస్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి మంచిగా. మటను కొంచెం టైం తీసుకుంటుందండి ఉడకడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సగం వాసన చేసేటప్పుడు సగం వాసనతోటే కడుపు నిండిపోతుంది. ఏంటిదో మరి అది. కలిపి మూత పెట్టేసుకుందాం మళ్ళీ. సిమ్లో పెట్టేసేసి అది చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ముక్కలకి చాలా పట్టేసిందిగా, మంచిగా అవుతుంది. మటన్ కూర పెరిగేసుకుందామండి. పెరిగేసుకుంటే గ్రేవ్ అనేది వస్తుంది, అందులో ఒకటి ముక్కలకి చాలా మంచిగా పడుతుంది. నేను నాన్ వెజ్లలో ఎక్కువ టమాటోస్ వేయనండి, టమాటోస్ వేయడానికి ఇష్టపడను ఎక్కువ నాన్ వెజ్లలో, అందుకే పెరిగేసుకుంటున్నాను. ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి టమాటో లేకుండా ఇట్లా పెరుగు వేసుకొని నాన్ వెజ్ వేస్తే ఏమైనా చేసినప్పుడు చూసుకోండి, బాగుంటుంది. నాన్ వెజ్ అంటే లైక్ ఫిష్, ఫ్రాన్స్లలో పెరుగు అంటారు కాదండి, కానీ దాంట్లో ఏమంటారు, దాంట్లో కూడా ఎక్కువ టమాటోస్ వేయని ఏమంటారు, చింతపండు పులుసు వేసుకుంటాను అందులో. ఈరోజైతే ఒక పికిల్ ట్రై చేస్తున్నాను, చెప్తాను మీకు. పోస్ట్ చేశానండి వీడియోస్ అన్ని, చూడండి. చూసి చిన్న లైక్ అయితే చేయండి. నా వంతు అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఎట్లా ఉంది ఏంటిది అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడే కదా కొత్తగా వచ్చాను, నన్ను సపోర్ట్ చేయండి. నా లాంటి వాళ్ళను, అన్నయ్య అనే కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు. రండి, పెరిగేసుకున్నాం కదా. పెరిగేసుకున్న తర్వాత ముక్కలు కూడా చాలా ఏమంటారు, కలకల కాగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కారం వేసుకుందాం. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మనం ఎక్కువ నాన్ వెజెస్ ఇష్టపడతాము. నాన్ వెజెస్, వెజ్జెస్ నాకు ఏది ఇష్టం, ఏది ఎక్కువ ఇష్టం, తక్కువ ఇష్టం అనేది ఏం లేదు, అన్నీ ఇష్టమే తినే విషయంలో. మొత్తానికి తినడం అంటే ఇష్టం. మీలో కూడా నా లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఉన్నది తినడానికి అండి, తినాలి బతికినంత కాలం. ఇష్టంగా తినండి, ఇష్టంగా పని చేసుకోండి, కష్టపడండి, తినండి. అంటే కష్టపడకుండా తినకండి, అది తప్పే. కష్టపడండి, తినండి, లైఫ్కి అది చాలు. చేసేదే తినడం కోసం, అంతే కదండి. కదండి, చూద్దాము. కాలుతుంది ఆల్రెడీ, అడుగంటుతుంది కర్రీ. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్లో వేగితే ఇంకా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అందులో ఒకటి గ్రేవ్ కూడా వస్తుంది. వాటర్ అయితే పోసుకున్నాను చూడండి. దానికి 10-15 మినిట్స్ టైం ఇద్దాము. ఎందుకంటే మన పీసెస్ ఎంత ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మనకి. రండి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చింది. చూసారా, చూసారా, ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. ఇదిగోండి గ్రేవ్.
రేపు ఉంచుతామండి సాయంత్రం చపాతీలకి దానికి. చపాతీలకి అయితే బాగుంటుంది. గ్రేవ్ ఉంచి వేసుకుంటాను నేనైతే. అయిపోయింది కదా, పీసెస్ కూడా ఉతికినాయి. ఇప్పుడు తినేది ఏంటిదంటే అదే పీసే తిన్నాను. నాకు ఇట్లా తినడం అలవాటు. ఓకే, కొంచెం ఇప్పుడు ఇదేంటిదంటే అండి గరం మసాలా అన్నమాట. గరం మసాలా దంచేసుకున్నాను, వేసుకున్నాము లాస్ట్. అయిపోయిందండి, తిన్నాం ఇక పోయి. సరేనా, ఇంతవరకు కూర అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి తిందాం, చాలా ఆకలి అవుతుంది. పోదామా. కర్రీ అయితే చూస్తేనే నోరు ఊరుతుందండి, బాగుంది. చూద్దాం, బొక్క పెట్టేసుకుందాం మనం, నాకు ఇష్టం. మొహమాటం లేకుండా చెప్పాలండి, ఏముంది అందులో, తినడం కదా. చూసారా, సూపర్గా ఉంది. అండి మనమైతే తినేద్దాం ఇప్పుడు, ఎట్లుందో చెప్తాను. ఇప్పుడు అన్నం కూర, వేడి వేడి అన్నం కూర. మా బుడ్డోడు ఉంటే బాగా తినేటోడు. ఆల్రెడీ మా పుట్టి దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మాయి వాళ్ళు చికెన్ వండారట ఈరోజు, అక్కడ తినేస్తాడు. అక్కడ ఆడుకోవడానికని గ్రౌండ్ ఉంటదండి అక్కడ. ఇక్కడ గ్రౌండ్ ఏం లేదు. అటు వెళ్ళారు వాడు అని మా ఆడపడుచు కొడుకు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బాగుంది. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయండి. ఓకేనండి, నేను తినే టైం అయితే చాలా లేట్ అవుతుంది. మొత్తానికైతే మటన్ కూర అయిపోయింది, అన్నం అయిపోయింది, అన్నీ వండేసుకొని తింటున్నాను అన్నమాట. మీరు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీరు ఇట్లనే నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ అయితే కొట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాము. బాయ్.